నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాపం మమతా బెనర్జీకి నిద్ర పడతలేదు, బువ్వ తింటలేదు, ఆగమాగం పీడకలలు వస్తున్నాయట. సీఎం సీట్ని ఎవరో గుంజుకున్నారని ఘోషున్నది ఆమె పాపం. ఏమిటి అర్ధరాత్రి బదిలీలు? కేంద్ర ఎన్నికల సంఘంపై మమత అనుగ్రహం. నువ్వు అర్ధరాత్రి రాష్ట్రరోకలు చేయలే, ఒక అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి నడి రోడ్ల మీద కూర్చోలే, అది అర్ధరాత్రి అనిపించలే నీకు? హిందువుల మీద దాడులు చేస్తే ఇంట్లో కూర్చున్నావు ఏసీలో. నువ్వు మిగతా పార్టీ బీజేపీ వాళ్ళు ధర్నాలు చేయలే అర్ధరాత్రి? అప్పుడు నీకు కనిపించలే అర్ధరాత్రి అని? రోహింగ్యాలను మేపుతున్నావు నువ్వు, రోహింగ్యాలను మేపుతున్నావు నువ్వు. నీకు అన్నీ ఏవి కనిపిస్తాయి? ఏమి కనిపించవు. అధికారం కావాలంతే. పశ్చిమ బెంగాల్లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వేళ ఈ బదిలీలు చేపట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తుందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు. పోలీస్ శాఖ నీ కనుసన్నల్లో పనిచేస్తలేరు, హిందువులు గడబడి చేస్తున్నారు, కొట్టిపోయారంటే ఉరికి కొట్టలే, ఇంట్లోకి పోయి బయట గుంజుకొచ్చి కొట్టలే హిందువులను మహిళలను. వాళ్ళు నీ కనుసన్నల్లో నడుస్తలేరా పోలీస్ శాఖ? ఈసీ బాధ్యత. ఎలక్షన్ల ముందు ఈసీ చేయాల్సిన నిర్ణయాలు అవి. ట్రాన్స్ఫర్లు చేస్తారు, కలెక్టర్లను, ఉద్యోగులను, టీచర్లను, అందరినీ మార్పులు చేస్తారు వాళ్ళు. ఎందుకు? నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని. సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జేపీ మీనాలతో పాటు డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్ను ఈసీ బదిలీ చేసింది. దీనిపై మమత ఘాటుగా స్పందించారు. అర్ధరాత్రి 1 గంటకు నాకు మెసేజ్ వచ్చింది, ఇలాంటి చర్యలు ఎప్పుడైనా చూశారా? ఏ ఆశ్చర్యం! అర్ధరాత్రి జరిగినాయా ఇలాంటివి? ఎలాంటివి జరుగుతాయి మరి? ఎలాంటివి చేస్తావు నువ్వు మేపుతున్న రోహింగ్యాలు ఎలాంటివి చేస్తారు అర్ధరాత్రి పూట? చూపిమంటారా వీడియోలు? నీకు మెసేజ్ అర్ధరాత్రి అంటే అబ్బా అంటున్నావు. అర్ధరాత్రి పూట ఎంతమందిని చంపినరు, ఎన్ని బలాత్కారాలు జరిగినాయి, ఎన్ని చిత్రహింసలు చేసినరు రోహింగ్యాలు చూపించమంటావా? నీకు మెసేజే ఆశ్చర్యంలే బా. చీఫ్ సెక్రటరీ ఒక బెంగాలీ మహిళ, ఆమెను తొలగించారు. బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే బెంగాలీ ఆమె ఉంటుందా నీ దగ్గర? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తుంది? అందరికీ ఆదేశాలు ఇస్తుంది పోలీస్ శాఖ, రిగ్గింగ్ చేయండి, ఒకటే ఓటమి ఉంటే ఈవీఎంలు ఎత్తుకపోండి. ఇది నీకు సొంత రాష్ట్రంలో సొంత వాళ్ళు ఉంటారా? ఓ ఊర్లో పుట్టి అదే ఊర్లో ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో పక్కకు జరుపుతారు. ఎలక్షన్ డ్యూటీ నుంచి పక్కకు తప్పిస్తారు, లేకుంటే ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది తెలియదా నీకు విషయం? ఎట్లా ఉంచుకుంటావు ఆమెను? మహిళ అంటే గౌరవించానా? అసలు మహిళా లక్షణాలు నీకున్నాయా అని? ఒక మహిళగా ఉండే లక్షణాలు నీకున్నాయా? ఉన్నాయా అసలు? ఇంకా మహిళ అనేట మహిళ. గతంలో అధికారుల బదిలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 పేర్లతో జాబితాను ఈసీ కోరేదని, కానీ ఈసారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మమత ఆరోపించారు. వాళ్ళకు కూడా తెలుసు నువ్వు ఎవరిని రోహింగ్యాలను పెడతావు. ఇక అధికారులుగా రోహింగ్యాలను నామినేట్ చేస్తావు, నీకు అంత పవర్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ వానికి లవ్ లెటర్ పంపుతీవి నువ్వు, అక్కడ అధ్యక్షుడికి, ప్రధానమంత్రికి శుభాకాంక్షలతో పాటు. మనం చూసుకున్నావు సరే, నీకు హక్కు ఉందా? కేంద్ర ప్రభుత్వం ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడితే నువ్వే మాట్లాడతావు? లడ్డూలు ఇస్తావు, పోయి స్వీట్ బాక్సులు ఇస్తావు వానికి. కంప్లీట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు వాళ్ళు సన్మానం చేయబడితేవి, వాళ్ళని హక్కున చేర్చుకుంటేవి, వాళ్ళని మేపబడితేవి. మేము ఎట్లా నమ్ముతాం నిన్ను? ఎట్లా నమ్ముతాం? వంటగ్యా ధర పెంపును నిరసిస్తూ కోల్కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు అన్నీ మార్చండి, అయినా సరే బెంగాల్లో ప్రభుత్వం మారుతుంది కన్ఫామ్. రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున నేను చెప్తున్నా, ఖచ్చితంగా మారుతుంది. రోహింగ్యాలు 35 లక్షలు పోయిర్రు అని కోర్టుకు పోయినావు కదా, 35 లక్షల మందిని తీసేసిండు రోహింగ్యాలను, తనకు వచ్చే ఓట్లన్నీ కొట్టుకపోయినాయి అని. మళ్ళీ తర్వాత ఈసీనే ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎన్ని పోయినాయి అవతల? మళ్ళీ 50 లక్షలు పోయినాయి.
అయిపోయింది కదా, 35 లక్షలు మొత్తుకుంటే 50 లక్షలు పోయినాయి, మళ్ళీ ప్లస్ 35 లక్షలు కంప్లీట్. కోర్టు చూపించింది ఇగో గిట్లా అని. రోహింగ్యాలదే బోటుతోటే గెలవబడితే నువ్వు పోతావు ఈసారి కన్ఫామ్, ఇంటికి పోవాల్సిందే నువ్వు. ఇది అయినా సరే బెంగాల్లో ప్రభుత్వం మారదు, ఇది నా మాట అని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి శశి పంజా ఇంటిపై దాడి జరిగినట్లే తన నివాసంపై కూడా దాడి చేసే అవకాశం ఉందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే వచ్చి దాడి చేయండి, మేము ఎదుర్కొంటాం అని సవాల్ విసిరారు. అదే సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే చర్యలకు లొంగవద్దని సూచించారు. ఏం రెచ్చగొడతారు? ఎవరిని రెచ్చగొడతారు? మీరు రెచ్చగొడతారు. మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టాడు? మీ రోహింగ్యాల అండదండలు చూసుకొని మీరు రెచ్చిపోతారు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండి నువ్వు నడి రోడ్డు మీద తిరుగుతావా? ధర్నాలు చేస్తావా? ఏం చెప్తావు ప్రజలకు? ఏం మెసేజ్ ఇస్తావు? ఏం మెసేజ్ ఇస్తావు? గతంలో కూడా మన దగ్గర కూడా జరిగింది. ప్రభుత్వమే బంధుకు పిలుపునిచ్చింది. గతంలో బంధుకు ప్రభుత్వాలు పిలుపునిస్తాయా? ఎక్కడైనా జరిగిందా ఇది? అతి ఓర్ వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నాం అనుకుంటారా? మరి అధికారం మాకు ప్రజలు ఇచ్చిర్రు అనుకుంటారా? ఇదే తెలియదు. ప్రభుత్వాలే పిలుపు. నమ్ముతారు ఎవడన్నా? ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వాలు ఇబ్బందికి పిలుపునిస్తాయా? ప్రభుత్వ అధినేతలు వచ్చి నడి రోడ్ల మీద కూర్చుంటారా? మమతా బెనర్జీ కూడా అదే పని చేస్తుంది. మైక్ పట్టుకుంటుంది, ఇక మాట్లాడుకుంటూ నడి రోడ్ల మీదనే ధర్నాలు రాస్తారు. నువ్వు చేస్తావు, అది పద్ధతేనా? ముఖ్యమంత్రి అంటే ఏమనుకున్నావు అసలు? గ్రామ సర్పంచ్ని చూసి నేర్చుకోండి నాయకులారా. ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు, వ్యవహారం చేస్తుంటారు వాళ్ళు. డ్రైనేజ్ సమస్య వచ్చినా, నల్ల సమస్య వచ్చినా నిలబడి పని చేయిస్తారే. వాళ్ళు నడి రోడ్ల మీద వచ్చి కూర్చున్నారా? తెలంగాణ ఉద్యమంలో తప్ప మిగతా టైంలో ఎంత గంభీరంగా ఉంటారు? మీరు అధికారంలోకి వచ్చి కూడా ధర్నాలు, బంధులకు పిలుపునిస్తారు ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్లు. ఇదా మీ లక్షణాలు? మొత్తం అవలక్షణపు నాయకులు మోపారు. అది మన దేశం, మనం చేసుకున్న కర్మ. బాధ్యతాయుతంగా ప్రభుత్వాలు నడిపేయాలి, నిష్పక్షపాతంగా వ్యవహారం చేయాలని నాయకులు లేరు. స్పూన్లు 2 స్పూన్లు పట్టుకుంటారు, చెంచగిరి చేస్తుంటారు. దిక్కుమాలే రాజకీయాలు, దిక్కుమాల నాయకులు మోపారు. ఇక భవిష్యత్ తరాలన్నా నవయువకులు వచ్చి దేశాలను ఉద్ధరించాలి, కానీ ఇప్పుడున్న అయితే వేస్ట్ ఉన్నారు. కాబట్టి బెనర్జీ గారు ఇది అయిపోతుంది. ప్రజలకు కూడా ఓపిక నశించింది, తప్పకుండా ఫిల్టర్ అవుతారు. ఈసారి మీరు గృహశాస్త్రం తీసుకోవాలి, ఇంటి పట్టునే ఉండాలి. ఇక ఎటు జరగవు, గ్యారెంటీ అవుతుంది. ప్రేక్షకులారు ఏమంటారు? మమతా బెనర్జీని ఇంటికే పరిమితం చేద్దామా, మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దామా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.